ఇక్కడ ఈ చిన్న విషయం కూడా క్లారిఫై చేయాలి. ఇప్పుడు కొంతమంది మన దగ్గర జ్ఞానం కోసం గురువులను మార్చుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఇది మాట్లాడుతున్నారు. ఆ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఎందుకంటే గురువును మార్చుకోవటం అనేది గురుద్రోహము, అత్యంత హీనమైనటువంటి పని. ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి ఆ పురుగు స్థితి నుంచి భ్రమరంగా స్థితి మార్చే స్థితి చేసే గురువు ఎవరైతే ఆ రహస్యం చెప్తున్నాడో వాణ్ణి వదులుకునే పరిస్థితి చేయటానికి అవకాశం లేదు. తర్వాత ఇక్కడ దత్తాత్రేయులు వారు కూడా ఆయన వాళ్ళని నేను గురువులుగా స్వీకరించానన్నాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యరకం పొందాను అలా మార్చుకున్నానని చెప్పాల. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మరి అదేమిటి రాములు వారికి 2-3 గురువులు ఉన్నారు కదా అని కూడా ఎవరో ఒక ఆయన మాట్లాడట. దానికి కూడా సమాధానం చెప్తా. ఏమిటంటే రాములు వారికి గురువు ఒక్క విశ్వామిత్రుడు మాత్రమే. వశిష్ఠుడు కులగురువు, దశరథ మహారాజుకి గురువు ఆయనే, అంతకుముందు వాళ్ళకి గురువు ఆయనే, కులగురువు, రాజగురువు. ఆ రాజగురువుగా ఆయనకు ఒక అధికారం ఉంది. కానీ ఆధ్యాత్మ విద్య, ధనుర్విద్య, మోక్షానికి కావాల్సినటువంటి అసలు శిష్యరకం నేర్పింది విశ్వామిత్రుడు మాత్రమే. ఆయన్ని మార్చుకోలేదు. తరువాత 3వ సంఘటన, పరశురాముడి దగ్గరికి కర్ణుడు కేవలం అర్జునుడిని చంపాలనేటువంటి ఒకే ఒక దుష్టమైనటువంటి సంకల్పంతో, అది కూడా దుర్యోధనుడు వాళ్ళు ప్రేరేపించిన విధంగా, లేకపోతే అతనికి లేదు ఆ ఉద్దేశం, వీళ్ళు ప్రేరేపించారు. అర్జునుడిని చంపాలంటే నీ దగ్గర మంచి శక్తులు ఉండాలి, అందుకని పరశురాముడి దగ్గరికి వెళ్ళి శిష్యరకం చేసి నువ్వు దాన్ని పొందమని చెప్పి. అయితే అతను భయపడతాడు, నేను బ్రాహ్మణ్ణి కాదు, ఆయన బ్రాహ్మణుడు తప్ప ఎవరికి చెప్పడు. అందుకని చెప్పి నేను బ్రాహ్మణ్ణి కాదంటే చిన్న అబద్ధం చెప్తే చూడొచ్చాడని ఇక్కడ మన దగ్గర చెప్పినట్టుగా అదే అబద్ధాలు చెప్పి వెళ్ళారు. సరే ఏమైంది, పరమాత్మ ఊరుకుంటాడా? ఒక రోజున గురువుగారు వాడి తొడ మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు పడుకుని. మధ్యాహ్నం వేళ పాఠం అంతా చెప్పేశాడు, అయిపోయింది. కాసేపు చెట్టు కింద పడుకున్నాడు. వీడి తొడ తల పెట్టుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి ఒక భ్రమర కీటకం, ఒక కీటకం వచ్చి వీడి తొడని తొలవడం మొదలెట్టింది. అది ఎంతగా తొలుస్తోందంటే రక్తం కారుతోంది. వీడు క్షత్రియుడు కనుక రక్తాన్ని చూస్తే భయం లేదు కనుక బాపనుడైతే భయపడిపోతాడు. సో వీడు దాన్ని సహిస్తూ కూర్చున్నాడు, గురువుగారు నిద్రాభంగం అవుతుందని. అయితే కొద్దిసేపటికి ఆ తడి రక్తం వెళ్ళి ఆయన చెవులకు తగిలింది. ఏమిటి తగిలిందని లేచి చూసేటప్పటికి రక్తం కారుతోంది. ఇది చూడంగానే దివ్యదృష్టి చూసేటప్పుడు వీడు క్షత్రియుడు. అంటే అప్పటికి వీడు మన మామూలుగా రాధేయుడు అనేటువంటి గుర్రాలు కాసుకునేవాడిగా సూతుడు కింద ఉన్నాడు. కానీ యాక్చువల్గా క్షత్రియుడు. ఆ ధైర్యం వాళ్ళకి కానీ రాదు. అందుకని వీడి నిజ స్వరూపం, వీడు క్షత్రియుడిని తెలిసిపోయింది ఆయనకి. తెలిసిన తర్వాత గురుద్రోహం చేసి నా దగ్గర నుంచి విద్యని దొంగతనంగా నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేసావు గనక ఈ ఇచ్చిన విద్య నాశనం అయిపోతుంది, నీకు అవసరంగా సమయంలో నీకు అది ఉపయోగపడదు, నువ్వు నాశనం అయిపోతావని శపించాడు. అది కర్ణుడు మహాభారత యుద్ధం సమయంలో చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్రం తీసి కొడదామని ప్రయత్నం చేస్తే అది రాదు. ఏమన్నా సరే అర్జునుడిని చంపాలి, వాడి జీవిత కోలం కోరిక అదే, అర్థమైందా? దాన్ని తీస్తే అది రాదు. ఈలోపు ఏమైంది, భూదేవి ఇచ్చిన శాపానికి వీడి యొక్క రథం భూమిలో కూరుకుపోయింది. శల్యుణ్ణి నా రథాన్ని పైకి లాగడానికి హెల్ప్ చేయమంటాడు. నేను నీకు తోలేవాడినే కానీ అవన్నీ పీకేవాడిని కాదు, నా కూలి వేరు నీ కూలి వేరని కైకలికి నేను ఒప్పుకోలేదని వాడు రెఫ్యూజ్ చేశాడు. ఈ సమయంలో సూర్యాస్తం అయిపోతుందని కృష్ణుడు బాణం వేయమన్నాడు. వాడు వచ్చిన తర్వాత వేస్తానన్నాడు. నీకు అనవసరమైన విషయం, నీ కొడుకును 6 కలిసి చంపారు, అందులో కర్ణుడు ఉన్నాడు. అప్పుడు ధర్మం పాటించాడు వాడు, చిన్న పిల్లవాడు. ఆఖరికి వెళ్ళి పొడి చంపింది వాడే కర్ణుడు. నీకు విముక్తి కలిగిస్తాను పుత్ర అని చెప్పి వెళ్ళి పొడుస్తాడు. తర్వాత వాడు దాహం వేస్తోంది నీడిమ్మని అడిగితే నీళ్లు కూడా ఇవ్వడు కర్ణుడు. సో అంత నిర్దయగా అమానుషత్వంతో వాడు ప్రవర్తించాడు. వాని గురించి జాలిపడాల్సిందేంటి, వాడు అంతే అలా అయిపోవాల్సిందని బాణం ఇమ్మన్నాడు. అంటే నేను మనవి చేసేది ఏంటంటే గురుద్రోహం చేస్తే గనక ఆ విధమైనటువంటి పాపాలు వాళ్ళని పట్టి పీడించే అవకాశం చాలా ఉన్నది. గురువును మార్చుకునే అధికారం లేదు. కావాలంటే గురు చరిత్రలో 16వ అధ్యాయంలో కథ ఉన్నది, ఆ కథ చూసుకోండి. వాడు గురువుగారు కోపం చేశాడని, వాడిని కేకలేశాడని వెళ్ళిపోయి వదిలేశాడు. వెళ్ళిపోయి నరసింహ సరస్వతి వారి దగ్గరికి వెళ్ళి నాకు శిష్యుడిగా తీసుకోమని అడుగుతాడు. అయితే
ఇంతకుముందు తపస్సు నువ్వు చేశానని చెప్పావు కదా, తపస్సు ఎట చేసావని అడిగాడు. నేనే చేశాను, నువ్వు చేసే సమస్య లేదు, గురువు లేకుండా తపస్సు చేస్తే కుదరదు, నిజం చెప్పమంటాడు. అంటే ఒక గురువు ఉండేవాడు, వాడు నన్ను ఎప్పుడు తిడుతూ ఉండేవాడు, కోపం చేస్తుండేవాడు, నాకు చెప్పేవాడు కాదు. వీళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకున్నారు కదా మనవాడు కొంతమంది. సో ఆ విధంగా చెప్పేవాడు కాదు, అందువల్ల కోపం వచ్చి నేను వదిలేసి వచ్చేసాను అన్నాడు. అయితే నువ్వు దుర్మార్గమైన పని చేశావు, నీ ముఖం చూస్తే కూడా మహాపాపం అని చెప్పాడు. నీ ముఖం చూస్తే మహాపాపం, నువ్వు గురుద్రోహివి, నీకు జన్మ అంటూ మళ్ళీ రాదు, సజీవమైన జన్మ నీకు రాదు, అన్యాయం అయిపోతావు, నరకలోకాల్లో పడిపోతావు. నువ్వు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ గురువు నిన్ను వింటాడు, వాడి దగ్గరే నీ దోవ వెతుక్కో. అంతేకాని గురువులను మార్చుకునే పని చేయొద్దని చెప్పి సాక్షాత్ నృసింహ సరస్వతి స్వామి వారు చెప్తారు. అది గురుక్షేత్రంలో ఉంది. సో అందువలన ఇటువంటి అధిక తెలివితేటలు, విపరీత జ్ఞానంతో కొంతమంది ఈ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇది అందరికీ ఎందుకు చెప్తానంటే, గురువులను మార్చుకున్నామనే ఆలోచనలోకి రాకండి. జనరల్ పబ్లిక్ కూడా చెప్తున్నాను, అది తప్పు. నీకు ఒక గురువుని పరమాత్మ ఏర్పాటు చేస్తే చావో రేవో ఆయనతోనే ఉండాలి. నువ్వు ఆయన్ని ప్రసన్నుని చేసుకో. అందుకే భగవద్గీతలో చెప్పబడింది, గురువును నువ్వు అన్ని విధాలా శుశ్రూష చేసి పరిప్రశ్నేన సేవయా, ఆయనకి సేవ చేస్తూ పొందాలి. తిడతాడు, ఆయన అవసరం వస్తే తిడతాడు. ఎందుకని? నిన్ను బాగు చేయాలి కనుక, అది ఆయన కర్తవ్యం అయి ఉంది. అంతేగాని నిన్ను చెడగొట్టాలని పాడు చేయాలని ఏ గురువు చెయ్యడు. అలా చేస్తే ఆయన గురువు కాదు. సో అందువలన ఈ విధంగా మనం ఈ 24 మంది గురువులు ఉన్నారని దత్తాత్రేయుడు చెప్పంగానే మనం 20 మంది దగ్గరికి వెళ్ళొచ్చనే ఆలోచనలోకి రాకండి, అది తప్పు. ఏ గురువు దగ్గర చేరామో ఆ గురువుతోనే కొనసాగాలి, వాడే మార్గం చూపించాలి. నీకు ఎవరైతే, ఇప్పుడు గురువు అంటే ఎవరో చెప్దాం, ఇప్పుడు ఎవరైతే నీకు గురువు అని అనుకోవాలంటే, నీ లోపల ఉన్నటువంటి ఆ కీటకానికి భ్రమరం చేసి నాదం చూపించి లోపలికి వెళ్ళే మార్గం చూపించాడో వాడు నీ గురువు. అంతేకాని మిగతా వాళ్ళు గురువులు కాదు. అంతర్యోగం ద్వారా నీ యొక్క నిజస్థితి ఏమిటి, అది ఎక్కడుంది, దాని లోపలికి నిన్ను తీసుకెళ్లేవాడే గురువు. మిగతా వాళ్ళు మ్యాక్సిమం ఉపాధ్యాయులు అవుతారు, టీచర్స్ అవుతారు. అంతేగాని గురువు అన్నవాడు మాత్రం కేవలం నీకు ఆత్మజ్ఞానం చెప్పినవాడు మాత్రమే గురువు. నిన్ను తన లోపలికి వెళ్ళి బయటకు వచ్చే మార్గం చూపించినవాడు గురువు, వాడే గురువు. ఓకే, అందువల్ల ఈ విధంగా మనం చేయాలని చెప్పింది